మరొకసారి ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా చూడడం చాలా సంతోషం. మనలందరినీ కూడా దేవుడు ఈ కర్ఫ్యూ దినాలలో కాపాడుతున్నాడు. ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కరోనా వైరస్ భారం నుండి మనం త్వరలోనే తప్పించబడి విడుదల విమోచన పొందవలనని మనం ప్రభుకు ప్రార్థన చేస్తాం. మన ప్రభు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రార్థన గురించి మనం ధ్యానిస్తున్నాం. నేడు దినమందు మనం ధ్యానించినాం ఎట్లా ప్రార్థన చేయవలెను, హౌ టు ప్రే టు గాడ్. కీర్తనలు 109వ కీర్తనలో నీ ప్రార్థన పాపమగును గాక. మరి సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఏమనగా, నీవు ప్రార్థన చేయకపోతే పాపము అని రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలనో చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేయుట విధానాన్ని మనం తెలుసుకునవలసిన వారమై ఉంటున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక మాదిరి గల ప్రార్థనను మనం గమనించగలము. ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చాలా జాగ్రత్తగా చేయాలి. ఎటువంటి మనస్తత్వంతో చేస్తున్నాం, ఎటువంటి హృదయంతో మనం చేస్తున్నాం, మన హృదయ ఆకాంక్ష ఏమై ఉన్నదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమలలో మనం ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ప్రార్థన చేయాలి. మన ప్రభు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. శ్రమలు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, శారీరక సంబంధమైన శ్రమలు, మానసిక సంబంధమైన శ్రమలు, ఆధ్యాత్మికమైనటువంటి శ్రమలు. ఇలాంటి శ్రమలన్నీ కూడా ప్రభువు మనల్ని ఎదుర్కొని ఆ శ్రమలలో జయించి మనకు మాదిరి గల జీవితాన్ని ఉంచి ఉన్నాడు. కాబట్టి శ్రమలు రాక మానవు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్స్, లెట్ us ప్రే ఇన్ సఫరింగ్స్. శ్రమలలో మనం ప్రభువును నామమున మనం ప్రార్థన చేస్తాం, ఆయన వైపు చూస్తాం, ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. కృపాసనమునందుకు మనం ఎప్పుడైనా చేరగలము, ఎప్పుడైనా మనం ప్రార్థన చేయగలము. ఆ విశ్వాసంతో మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభువారు చెప్పాడు, నన్ను వెంబడించు వారు తన సిలువనెత్తుకొని వెంబడించమన్నాడు. కాబట్టి శ్రమలలో మనం ప్రభువుకు ప్రార్థన చేయాలి. ఎందుకనగా బైబిల్లో ప్రభు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానం ఏమనగా, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ద లార్డ్ ఈస్ నియర్. అనేక సార్లు మనం వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని అనుకుంటున్నాం, కానీ ప్రభువే మనకు సహాయం చేస్తాడు. రెండవది జ్ఞాపకం చేసుకుందాం, అతడు ప్రార్థన చేయవలెను. ఎవరైతే రోగి ఉన్నాడో, ఎవరైతే బాధపడుతున్నాడో అతడు ప్రార్థన చేయవలెను. చాలా మంది నా కొరకు ప్రార్థన చేయమంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. కానీ ప్రభు నేర్పించినటువంటి మాదిరి గల ప్రార్థన ఎటువంటిదంటే, ఆ వ్యక్తి ప్రార్థన చేయాల, అతడు ప్రార్థన చేయాల, ఆమె ప్రార్థన చేయాల. హృదయపూర్వకముగా ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే ప్రభు ప్రార్థన విని ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఇతరులు చేయవచ్చు, బోధకులు చేయవచ్చు, కానీ ఆయన వ్యక్తిగతంగా చేయాల. మూడవది జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మతో ప్రార్థన చేయవలెను.
ఇక్కడ రాబడినటువంటి మాట ఏమనగా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో, ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె బైబిల్లో దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఆత్మతో మనం ప్రార్థన చేయాల, హృదయపూర్వకముగా మనం ప్రార్థన చేయాల. ఆయన సన్నిధిలో సమస్తాన్ని మనం కుమ్మరించి, మన హృదయమును కుమ్మరించి హృదయపూర్వకముగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆత్మతో సత్యముతో అని అనేక సార్లు బైబిల్లో రాబడి ఉన్నది. 4వది జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇదే 14వ వచనములో 5:14లో, విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. నిన్న కూడా నేను చెప్పాను ఎట్లా ప్రార్థన చేయాలంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి, నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నా ప్రభు ఈ సమస్య నుండి నన్ను దూరపరుస్తాడు, నా ప్రభు నాకు విడుదల విమోచన కలగచేయనని ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు చూసేది ఒకటే, నీలో నాలో ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు మనకు జవాబిచ్చి ప్రభు మనకు విడుదల విమోచన కలగజేస్తాడు. 4వది విశ్వాసంతో ప్రార్థన చేయాలి. 5వది మనం జ్ఞాపకం చేసుకున్నాం. 16వ వచనములో ఉంది, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకరినొకరు మనం ప్రార్థనలో ఎత్తిపట్టుకున్నాలా. నీ సోదరుడు, నీ పొరుగువాడు ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే ఆయన కొరకు మనం ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడిన మాట ఏమనగా, క్రీస్తునందలి భయము నెరిగి అనేకులను ప్రేరేపించవలెను. క్రీస్తునందలి భయము నెరిగి అనేకులను ప్రోత్సాహపరచవలెను. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన ద్వారా అనేక మందిని మనం ప్రోత్సాహపరచాల. ఒకరికొకరు మనం ప్రార్థన చేయాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 6వది జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యములో రాయబడిన మాట 17వ వచనములో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుడున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా జీవితంలో ఆయన ప్రార్థన, ఏలియా అనే మాటకు అర్థం వచ్చేదంటే యెహోవా నా దేవా. అనేకమైన క్లిష్ట పరిస్థితులలో, ఆయన యొక్క విశ్వాస యాత్రలో ఆయన ఎల్లప్పుడూ కూడా చేసినటువంటి ప్రార్థన ఏమంటే, ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో చేసేటువంటి ప్రార్థనలో ఎంతో శక్తి ఉందని జ్ఞాపకం చేసుకున్నాం. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు చెరసాల నుంచి బయటికి విడుదల పొంది ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసేటువంటి మాదిరి ప్రార్థనలో 6వది జ్ఞాపకం చేసుకున్నాం. ఆసక్తితో మనం ప్రార్థన చేయాల, నమ్మకంతో ప్రార్థన చేయాల. ప్రభు యొక్క శక్తిని మహిమను తెలుసుకుని మనం ప్రార్థన చేయాల. ఆసక్తితో ప్రార్థన చేయవలెను. చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఈ 18వ వచనంలో రాయబడిన మాట, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏలియా మరలా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వరకు వర్షింపలేదు, కానీ ఏలియా మరలా ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేసినప్పుడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను.
ప్రార్థనలో మనం కనిపెట్టాలి. వెయిటింగ్ ఇన్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యెషయా భక్తుడు సెలవిచ్చాడు, మీరు ఊరకుండి నమ్ముకునడం వలన బలం పొందుదురు. ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ షెల్ బి దై స్ట్రెంగ్త్ అని బైబిల్లో రాయబడింది. మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. విడువక ప్రార్థన చేయాలా, తెగక ప్రార్థన చేయాలా. ఏలియా మరలా ప్రార్థన చేయగా, అక్కడ చాలా ప్రాముఖ్యమైంది. మరలా అనే మాట ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడో తెలియదు. ఆకాశం వర్షం ఇచ్చాను. ప్రార్థనలో మనం కనిపెట్టాలా. వెయిటింగ్ ఇన్ ప్రేయర్, ప్రే వితౌట్ సీజింగ్, ప్రే టు ద లార్డ్ ఆల్వేస్, ఎట్ ఆల్ టైమ్స్, ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అన్ని సమయంలో, అన్ని వేళలో మనం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించవలెను. యాకోబు రాసినటువంటి 5వ అధ్యాయము 13వ వచనము నుంచి 18వ వచనం వరకు ఒక మాదిరి గల ప్రార్థనను మనం చూస్తున్నాం. మొదటిది శ్రమలలో ప్రార్థన, రెండవది వ్యక్తిగతమైన ప్రార్థన, అతడు ఆమె చేయవలెను. మూడవది ఆత్మతో ప్రార్థన చేయవలెను. నాలుగవది విశ్వాసంతో ప్రార్థన చేయవలెను. ఐదవది ఒకరినొకరు ప్రార్థన చేయవలెను. ఆరవది ఆసక్తితో ప్రార్థన చేయవలెను. తర్వాత చివరిగా మరలా ప్రార్థన చేసి ప్రార్థనలో కనిపెట్టవలెను. ఎలియాజరు ప్రార్థనలో కనిపెట్టి ఇస్సాకుకు సాటి అయిన సహాయకురాలను తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన ప్రార్థనలు దేవుడు వినాలంటే ఇది ఒక మాదిరి గల ప్రార్థనగా మనం తీసుకొని ప్రభువును మహిమపరిచి సమస్తమైన బంధకముల నుంచి విడుదల పొంది క్రీస్తును మహిమపరచవల్లని ఈ వాక్యం ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగిండుగాక. ఆమేన్.